ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే శుభ అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. మేషరాశిని కుజుడు పరిపాలిస్తాడు. అయితే ప్రస్తుతంగా గ్రహ సంచారం ఎలా జరుగుతోంది అంటే, మేషరాశిని లగ్నంగా చేసుకుంటే తృతీయంలో అంటే మిథునంలో కుజుడు ఉంటాడు, చతుర్థంలో గురువు ఉన్నారు, పంచమంలో అంటే సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, షష్టమంలో అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని వక్రించి ఉన్నారు. అయితే ఈ గ్రహాలు ఇది సెప్టెంబర్ 1వ తారీఖుకి గ్రహ సంచారం. ఈ గ్రహాలు మళ్ళీ ఈ సెప్టెంబర్ నెలలో మారుతాయి. అది ఎట్లా అంటే, శుక్రుడు తులారాశిలోకి వస్తాడు. శుక్రుడు కన్యలోంచి తులలోకి 3వ తారీఖున సెప్టెంబర్ 3ని మారుతాడు. బుధుడు కన్యలోకి సింహంలోంచి కన్యలోనికి 8వ తారీఖున మారుతాడు. రవి సింహంలోంచి కన్యలోనికి 17వ తారీఖున మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి విశేషంగా జరిగే పండగలు ఏంటి అంటే, ఇది తెలుగు మాసంలో భాద్రపద మాసం, అంటే మనకి గణేష చతుర్థి వస్తుంది. ఈ గణేష్ చతుర్థి నుంచి 9 నవరాత్రులు, గణేష్ నవరాత్రులు విశేషంగా అందరూ జరుపుకుంటాము. అది మీ వినాయక చవితి 14/9/2026 మొదలవుతుంది. 25/9/26 వరకు 10 రోజులు గడుపుతుంది. 25వ తారీఖున అనంత పద్మనాభ చతుర్థి, ఆ రోజు గణేష్ నిమజ్జనం చేస్తాము. ఇక ముఖ్యమైన ఇంకొక పండుగ ఏంటంటే కృష్ణాష్టమి. 4/9/26 కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశిలో ఈ ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక, చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అది చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు
కరెక్ట్గా తీర్చే మనుషులా, తీర్చని మనుషులా, లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ, బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.